హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ సుష్మా స్నాప్షాట్స్. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని వాచ్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మీరు టైటిల్లో చూస్తున్నట్లుగా హౌ డిడ్ వి స్పెండ్ ఆ వీకెండ్ అనేసి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎంతో అన్ప్రొడక్టివ్గా జరుగుతుందేమో అన్న వీకెండ్ ఎలా ప్రొడక్టివ్గా మార్చేసుకున్నానో చూసేయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మాకు సాటర్డే, టైం అరౌండ్ 11 అవుతుందండి. అండ్ నైట్ చాలా చాలా లేట్ అయిపోయింది. ఫ్రైడే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి లైక్ మార్నింగ్ లిటరలీ 4కి అప్లోడ్ చేసాం వీడియోని. చాలా లేట్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు లేట్గా లేచాము ఇద్దరము. అండ్ ఐ థింక్ హీ స్టిల్ స్లీపింగ్. లుక్ అట్ హెమ్. మను ఎడా ఏంటి లైక్ 11 అవుతుంది. వస్తా ఇదన్నమాట పరిస్థితి. సో ఇవాళ ప్లాన్స్ వచ్చేసి అయితే ఏం లేవండి. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ హౌ ఐ స్పెండ్ మై వీకెండ్ అని. అందుకని ముందుగానే నైట్ పడుకునేటప్పుడే ఐ కెప్ట్ ఎవ్రీథింగ్, ద ట్రైపాడ్ అండ్ ద కెమెరా రెడీ, సో దాట్ లేవగానే మీకు లైక్ రైట్ ఫ్రమ్ ద డే స్టార్టింగ్ చూపిద్దాం అనుకున్నాను. సో అదండి ప్లాన్. అండ్ సో ఈ సాటర్డే అండ్ సండే స్పెసిఫిక్ ప్లాన్స్ అయితే ఏం లేవు, కానీ వీ జస్ట్ వాంట్ టు వాచ్ సమ్ మూవీస్. చాలా రోజులైంది, జస్ట్ కొంచెం అలా రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాము, లైక్ అ బింజ్ వాచ్ మేబీ. సో రైట్ ఫ్రమ్ సాటర్డే టు ద ఎండ్ ఆఫ్ సండే ఐఎమ్ గోయింగ్ టు షూట్ వాట్ వీ బోత్ ఆర్ గోనా డూ. సో అదైతే మీరు చూస్తారు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ రెగ్యులర్ చోర్స్. సో లేవగానే నేనైతే నీట్గా హెయిర్ అయితే కోమ్ చేసుకుంటానండి, పైకి పెట్టేసుకుంటాను, సో దట్ నేను రెగ్యులర్గా ఏ పని చేసినట్టు రాకుండా అయితే నీట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ డూ. I'm gonna wash my face. కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ వేరు. ఐ రియలీ ఫీల్ సో నైస్. సో ఎవ్రీడే మార్నింగ్ అయితే నేను ఈ వాటర్ ఫౌంటైన్ అయితే యాడ్ చేస్తానండి. మంచి ఇట్లా వాటర్ పడుతూ ఉంటాయి, పెబల్స్ ఉంటాయి, చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది ఇది. అండ్ దీని పక్కన కూర్చొని జస్ట్ అలా మెడిటేట్ చేసాను, అదర్వైజ్ ఒక గ్రీన్ టీ కానీ ఒక కాఫీ కానీ ఆర్ ఎల్స్ ఎనీ బుక్ చదివినా కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. I really love this place. This is one of my favorite spots in the home. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ స్పాట్. అండ్ డైలీ ఇక్కడ కూర్చొని అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి లేచినా ఈ 1 బాటిల్ అయితే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రింకింగ్ వాటర్ అండి. అస్సలు వాటర్ తాగని. ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నా వాటర్ తాగడానికి. హుక్ ఆర్ క్రూక్ నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఈ 1 బాటిల్ అయితే ఫినిష్ చేస్తాను. ఐ ట్రై. అప్పుడప్పుడు కొన్ని మిగిలిపోతాయి, బట్ ఐ థింక్ ఇట్స్ 750 ml అనుకుంటా, నాట్ ఈవెన్ అ లీటర్, బట్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ టు డ్రింక్ వాటర్. వాటర్ అయితే తాగేసిన తర్వాత ఐ ఓపెన్ విండో కర్టైన్స్. అవర్ హోమ్ హ్యాస్ లాడ్ ఆఫ్ బిగ్ టాల్ విండోస్, సో అందుకే కర్టైన్స్ ఓపెన్ చేస్తే వీ గెట్ ప్లెంటీ ఆఫ్ సన్లైట్, అండ్ దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ అబౌట్ అవర్ హోమ్. సో నైటే మేము అంతా డిష్ వాషింగ్కి వేసేస్తాము వెజల్స్. అప్పుడప్పుడు ఇంకా పట్టకపోతే నెక్స్ట్ డేకి క్లీన్ చేసుకుంటాము. సో ఇంకా మార్నింగ్ వచ్చేసి డిష్ వాషర్ మొత్తం సార్ట్ అవుట్ చేసేసి వెజల్స్ అన్నీ ఎక్కడ అరేంజ్ చేయాలో అక్కడైతే అరేంజ్ చేసేస్తాను. కౌంటర్ టాప్ క్లీనింగ్ కానీ స్వీపింగ్ కానీ ఆర్ ఎల్ సమ్ టైమ్స్ మాపింగ్ కానీ వీ ట్రై టు ఫినిష్ ది అదర్ డే నైట్, సో దట్ నెక్స్ట్ డేకి మనకు చాలా తక్కువ పని ఉంటుంది అండ్ వీ కెన్ జస్ట్ చిల్ అనేసి. లేట్గా లేచాం కాబట్టి డైరెక్ట్గా లంచ్ చేస్తున్నామండి, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. సో లంచ్కి అయితే నేను చపాతీ యాజ్ వెల్ యాజ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. మా ఆయనకి చికెన్ ఫేవరెట్, సో చికెన్ కర్రీ అండ్ చపాతీ.
తెలంగాణ స్టైల్లో చాలా బాగా చేస్తానండి చికెన్ కర్రీ. గొప్పగా చెప్పుకోవడం ఏం కాదు, కానీ మా ఆయనకైతే చాలా ఇష్టం నేను చేసే చికెన్ కర్రీ. చాలా ఘాటుగా కారంగా బాగుంటుంది అండ్ చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్. మీకు ఇది కూడా ఒకసారి వీడియో అయితే చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తానన్నది. మను ఫుడ్ ఈజ్ రెడీ, త్వరగా రావాలి. సో లంచ్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా తినేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే న్యాప్ తీసుకున్నాం ఇద్దరము. అండ్ నేను లేచే టైంకి అయితే మా ఆయన మంచిగా లాన్ అంతా మూవ్ చేస్తున్నారు. సో ఫాల్ టైం కదండి, లీవ్స్ అంతా షెడ్ అయిపోయి చాలా మెస్సీగా అయిపోతుంది లాన్ అంతా. అందుకని ఇంకా ఎవ్రీ వీక్ లాన్ మూవింగ్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ వింటర్ వచ్చిందంటే ఇంకా అంత ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ బట్ ఇప్పటికైతే ఎవ్రీ వీక్ లాన్ మూవ్ చేయాల్సి వస్తుంది. అండ్ వెదర్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా చాలా బాగుంది. అండ్ వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ వాక్. But we also have few other plans like movie watching, binge watching anesi. So let's see how it goes. మాకైతే ఈవినింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసేసి దేవుడికైతే మొక్కేసుకొని ఈ సాటర్డేని రెగ్యులర్ సాటర్డేస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఈ హౌస్ రెనోవేషన్ ప్రాజెక్ట్స్లో పడి అండ్ ఎడిటింగ్ వర్క్లో పడి అసలు మూవీస్ కానీ సిరీస్ కానీ చూసి చాలా చాలా డేస్ అయిపోతుంది. సో అందుకని మేమైతే ఈ సాటర్డేని బింజ్ వాచింగ్ చేద్దాం అనుకుంటున్నాము. బికాస్ టుమారో ఇస్ సండే, హవెవర్ ఆఫీస్ కూడా లేదు కాబట్టి ఈ సాటర్డేని అయితే ఇలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సాటర్డే నైట్ని అయితే ఇలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. జనరల్గా బింజ్ వాచింగ్ని అన్హెల్దీగా కన్సిడర్ చేస్తారు. బికాస్ బింజ్ వాచింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అందరూ చిప్స్ కానీ పాప్కార్న్ కానీ కోక్ కానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని తింటూ కంటిన్యూస్గా గంటల కొద్ది చూస్తూనే ఉంటారు. బట్ మేము ఈసారి కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. వీ వాంట్ టు కన్వర్ట్ దిస్ బింజ్ వాచింగ్ యాజ్ అ హెల్దీ బింజ్ వాచింగ్. సో జనరల్గా మూవీస్ చూసేటప్పుడు పాప్కార్న్ ఇస్ ద మ్యాండేటరీ థింగ్. అప్పుడే మనకు ఆ మూవీ చూసిన ఫీల్ వస్తుంది కదా. సో పాప్కార్న్ బదులు నేనైతే ఈ ఫూల్ మఖానాతోని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో నాకైతే పెద్ద డిఫరెన్స్ కనిపించదండి పాప్కార్న్ టేస్ట్కి ఫూల్ మఖానా టేస్ట్కి. దే బోత్ రియలీ టేస్ట్ ద సేమ్ అండ్ ఫూల్ మఖానా ఈజ్ అ వెరీ గుడ్ డైట్ ఆప్షన్ కదా. సో అలాంటప్పుడు వెన్ యూ హ్యావ్ ఎ హెల్దియర్ వర్జన్ ఆల్రెడీ అవైలబుల్, వై డోంట్ వి చూస్ దాట్. సో అందుకనేసి ఈ ఫూల్ మఖానాని అయితే నేను తీసుకుంటున్నాను పాప్కార్న్కి సబ్స్టిట్యూట్గా. మంచికి పాప్కార్న్ లిటిల్ బటర్తో సాల్ట్ అండ్ పెప్పర్లో టాస్ చేస్తే డన్, వీఆర్ సార్టెడ్. అంటే మన స్నాక్ ఐటమ్కి అయితే వీఆర్ సార్టెడ్. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ సమ్ ఫ్రెష్ కార్న్, స్వీట్ కార్న్ ఫ్రమ్ కాస్కో. సో ఇవి కూడా గ్రిల్ చేసేసుకొని వీ విల్ యూజ్ దిస్ as వెల్. అండ్ ఈ కార్న్తో పాటు మై ఫేవరెట్ ఫ్రూట్ యాపిల్స్. I'll slice the apples and eat with the peanut butter or whatever I have. I need to look into the options. But ఈ యాపిల్స్ని కూడా మా బింజ్ వాచ్లో తింటామన్నమాట. సో ఇది వచ్చేసి మా ఐడియా. అండ్ బై ద వే మీకు కనుక ఏదైనా హెల్దీ బింజ్ వాచింగ్ ఆప్షన్స్ కనుక తెలుసుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్స్లో నాకు చెప్పండి. ఐ లవ్ టు రీడ్ దెమ్ అండ్ ఫాలో దెమ్ యాజ్ వెల్. అండ్ మీన్ వైల్ నా ఛానల్ని కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ గెట్ టు నో మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు కుకింగ్. సో నేనైతే 1 క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకున్నాను, స్మాల్ క్యూబ్ అది కూడా. అండ్ ఈ కొంచెం బటర్లోనే మన ఫూల్ మఖానా అంతాన్ని కూడా టాస్ చేద్దాము. బట్ అంతకంటే ముందు మనకు కావాల్సిన పెప్పర్ కానీ సాల్ట్ కానీ ఈ బటర్లోనే యాడ్ చేస్తాం. సో దట్ ఫూల్ మఖానా అంతటికి కూడా పట్టుకుంటుంది సాల్ట్ అండ్ పెప్పర్ అన్నది. అండ్ మీకు ఒక విషయం చెప్పిన, కర్రీ లీవ్స్ యాడ్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ కర్రీ లీవ్స్ ఫ్లేవర్ కూడా ఫూల్ మఖానాకి చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ చాలా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, బికాస్ ఫూల్ మఖానా త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. సో లో ఫ్లేమ్లో అయితే వీటిని మంచిగా టాస్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోకి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తాను. లైక్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. కారం కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. బట్ ఐ లవ్ టు ఈట్ దెమ్ విత్ పెప్పర్. కొంచెం ఒక 1 or 2 minutes ఈ సాల్ట్ అండ్ పెప్పర్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీ విల్ యాడ్ ద ఫుల్ మఖానా.
వెరీ ఈజీ టు ప్రిపేర్ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలకు కూడా స్నాక్ లాగా ఏదైనా క్విక్గా ఏదైనా కావాలి అంటే జస్ట్ ఒక 2 minutesలో అయితే మీరు చేసేసి ఇవ్వచ్చు వాళ్ళకి. అండ్ టాస్ అయిపోయాయండి మంచిగా. సో ఇప్పుడైతే ఫూల్ మకానా యాడ్ చేద్దాం. మీరు లాస్ట్లో వేసేసారనుకోండి సాల్ట్ అండ్ పెప్పర్, ఏమైపోతుందంటే సరిగా పట్టుకోదనమాట. సో ఆయిల్లోనే కనుక మీరు సాల్ట్ అండ్ పెప్పర్ వేసినా, లేకపోతే సాల్ట్ అండ్ కారం వేసినా కూడా ఫూల్ మకానాకు అంతటికి కూడా నీట్గా పట్టుకుంటుంది. సో ఫూల్ మకానా అయితే మంచిగా టాస్ అయిపోయిందండి. సో పైన లైట్గా బటర్ ఒక చిన్న క్యూబ్ వేసేస్తే ఇంకా అంతే, వీఆర్ డన్. ఆ వేడికి అది నీట్గా కరిగిపోతుంది బటర్, అండ్ అన్నిటికీ ఇట్లా గ్లేజ్ అయిపోతుంది బటర్. Ful makhana is ready. సో చూసారు కదండి ఫూల్ మఖానా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు కార్న్ గ్రిల్ చేస్తాను. సో కార్న్ గ్రిల్ చేసే ముందు కార్న్ మీద కొంచెం మ్యారినేషన్ లాగా పుయ్యాలన్నమాట. సో ఆ మ్యారినేషన్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం. వెరీ సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. సో దానికోసం నేనైతే ముందుగా ఒక నిమ్మకాయని ఇట్లా ఒక బౌల్లో పిండుకుంటున్నాను. జస్ట్ నిమ్మకాయ జ్యూస్ని. సో ఇలా నిమ్మకాయ జ్యూస్ని మొత్తం ఇందులో పిండేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను. లిటిల్ బిట్ ఆఫ్ కారం అండ్ కొంచెం సాల్ట్. ఈ మిక్స్ని అంతా మంచిగా కలిపేసుకొని ఇందులోకి నేను హాఫ్గా కట్ చేసుకున్న కార్న్ పీసెస్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు. సో ఇదన్నీ వేసేసుకొని జస్ట్ అన్నిటికీ పట్టేలా ఇలా కదులుతూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ కార్న్ని ఎయిర్ ఫ్రైయర్లో గ్రిల్ చేస్తాను. సో ఇనీషియల్గా 350 డిగ్రీ ఫారెన్హైట్లో 15 minutes వన్ సైడ్ గ్రిల్ చేస్తాను. ఆ తర్వాత అనదర్ 350 డిగ్రీ ఫారెన్హైట్లో ఒక మేబీ 10 minutes ఇంకొక సైడ్ గ్రిల్ చేస్తాను. సో దట్ పర్ఫెక్ట్గా ఆల్ సైడ్స్ గ్రిల్ అయిపోతుంది అనమాట. సో ఈ బాస్కెట్లో ఐ అరేంజ్ ఆల్ ద కార్న్. కార్న్ అంతా పెట్టేసుకున్నాక జస్ట్ హిట్ ద ప్లే బటన్. సో ఇప్పుడు యాపిల్స్ని కట్ చేసుకుందాం. కార్న్ ప్లేట్స్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. జనరల్గా కార్న్ తినేటప్పుడు చేయి కాలుతూ ఉంటుంది కదా. సో ఇవైతే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి నాకు కార్న్ చేసుకున్నప్పుడల్లా. సో మీకైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ అయితే యాడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. So we're all now set for a healthy binge watching. I love LA, but I'm not sitting here anymore. Lucy, let's have some fun. Lucy, where are you going? You're so impatient. Wait for me, Lucy. Come here. Dogs and humans, we get each other. When dogs look at us, they know exactly what we're feeling. And we always know what's on their mind. Is that your boyfriend? Say hi. When we're with our dogs, we're just happier. సో అదండి, అలా అయితే మా సాటర్డే నైట్ గడిచింది మంచిగా బింజ్ వాచింగ్ చేస్తూ. అండ్ లైక్ చాలా సినిమాస్ చూసాము అండ్ పడుకునేసరికి నైట్ 2 or 2:30 అయింది. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ డే మార్నింగ్, సండే మార్నింగ్. సో యాజ్ యూజువల్లీ లేవగానే ఐఎమ్ డూయింగ్ మై రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ నా స్కిన్ కేర్ రొటీన్కి సంబంధించి నేను ఏం ఫాలో అవుతాను, ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అన్నదైతే మీకు ఇంకొక సపరేట్ వీడియోలో చూపిస్తాను. బట్ టుడే వీఆర్ గోనా సీ హౌ డిడ్ వి స్పెండ్ అవర్ సండే అనేసి. లైక్ చాలా షాపింగ్ చేసాము అండ్ మంచి ఫుడ్ కుక్ చేసుకున్నాము. సో అదైతే మీరు చూసేస్తారు. In my sweet spot, drinking water again. See how beautiful it is.
So today is Sunday and Manoj wants to prepare breakfast and I'm very hungry. I'm just waiting for his super breakfast. ఏం చేసినావు మను ఇవాళ? Today we are making egg sandwich with avocado. Oh, చాలా ఈజీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అండి అండ్ చాలా ఫుల్లింగ్గా ఉంటుంది బికాజ్ వీ యూస్ 2 eggs అండ్ ఒక లైక్ చిన్న హాఫ్ బాయిల్డ్ లాగా చేసేసి ఆ 2 eggs తోటి వీ విల్ స్టాక్ దట్ ఇన్ బిట్వీన్ దీస్ 2 బ్రౌన్ బ్రెడ్స్ అండ్ ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండి దట్ వీఆర్ యూజింగ్. చాలా చాలా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో అండ్ దీన్ని అవకాడోతో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐ విల్ షో యూ ద ఫైనల్ ప్రోడక్ట్. మాకేం ఉండదండి ఇలా నువ్వే బ్రేక్ఫాస్ట్ చేయాలి నువ్వే ఇది చేయాలి అని. ఎవరికి కుదిరితే వాళ్ళు ఏదైనా చేస్తాము బికాస్ బోత్ ఆర్ వర్కింగ్ అండ్ ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే చాలా చాలా యూజ్ అవుతుంది. అదర్వైజ్ ఇద్దరు స్ట్రెస్ అవుట్ అయిపోతారు. సో ట్రై టు హెల్ప్ యువర్ వైఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. Yum! Done. Avocado egg sandwich. సో ఇప్పుడైతే నాకు స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ బ్రెడ్ చేస్తున్నారేనా. నాకు ఎగ్ శాండ్విచ్ కంటే స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ టోస్ట్ అండ్ అవకాడో ఇష్టం. ఈ స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే అయినా పాలు అండ్ ఎగ్ మిక్స్ as well as అందులో సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసి బాగా బీట్ చేశారు. అండ్ లో ఫ్లేమ్లో వన్స్ బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఎగ్ మిక్స్ అన్నది ఇట్లా యాడ్ చేస్తారు. ఇలా లోపలికి అంటూ ఉండాలన్నమాట. సో దట్ లోపల ఉన్న లిక్విడ్ అంతా మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు అట్లా మనకు ఫ్లఫీగా అవుతుంది స్క్రాంబుల్డ్ ఎగ్ అన్నది. అండ్ మిల్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండ్ బటర్ కూడా స్క్రాంబుల్డ్ ఎగ్స్కి. అండ్ మళ్ళీ మళ్ళీ ఒక 10-15 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మనం ప్లేట్లోకి. Nice. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే మంచిగా ఒక కాఫీ తాగబోతు అవుతుంది కదా. అందుకే నేనైతే ఇప్పుడు ఒక క్యాపుచినో అయితే చేసి చూపిస్తాను. మా ఇంట్లో కాఫీ మెషిన్ ఉందండి లక్కీగా. సో ఇప్పుడు కావాలంటే అప్పుడు అన్ని రకాల కాఫీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం, లైక్ ఎక్స్ప్రెసో, క్యాపుచినో అండ్ లాటే. అండ్ ఈ కాఫీ మెషిన్ గురించి అయితే నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎప్పుడైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు యూస్ దిస్ అని. ప్రస్తుతానికైతే విల్ మేక్ వన్ నైస్ క్యాపుచినో.
సో హాట్ క్యాపుచినో అయితే రెడీ అయిపోయింది. సో ఇనీషియల్గా మిల్క్ అంతా మంచిగా ఫ్రాత్ చేసి ఆ తర్వాత అందులో కాఫీ యాడ్ చేస్తుంది. అండ్ అలా చక్కగా వెదర్ని చూస్తూ నేచర్ని చూస్తూ తాగుతుంటే ఆ మజాయే వేరండి. సో ఆఫ్టర్నూన్ అయితే అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము షాపింగ్కి. సో ఎక్కడికి వెళ్తామన్నది అయితే మీరు ఇప్పుడు చూసేస్తారు. అండ్ కమింగ్ టు మై మేకప్, ఇఫ్ ఎనీ వన్ ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ మేకప్ ప్రోడక్ట్స్ ఐ యూజ్ అండ్ హౌ డు ఐ డూ ఇట్ అని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఐ విల్ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ ఇట్. Choosing right products to your face and body is extremely important, and andukani very recent times I started investing on skincare rather than on makeup, because makeup in long term or short term compulsory edo oka side effects or damages aithe untai, but skincare is not like that. It always benefits you, like it avoids aging, or అంటే అవాయిడ్స్ అంటే కంప్లీట్లీ అవాయిడ్ అని కాదు, బట్ కొంచెం తక్కువ ఏజింగ్ కనిపిస్తుంది, వ్రింకిల్స్ ఉండవు ఎక్కువ, అండ్ యువర్ స్కిన్ విల్ ఆల్వేస్ బీ గ్లోయింగ్. సో ఆల్వేస్ ప్రిఫర్ స్కిన్ కేర్ రాదర్ దెన్ ఆన్ మేకప్. But sometimes doing makeup is unavoidable because we all want to, dress up, get ready and look nice. So alantappudu it's perfectly fine to have some makeup on your face, but try to avoid as much as you can. And since you work from home kuda kabatti, try to invest your time and money in skincare regime rather than on makeup, like morning skincare routine ani, night skincare routine ani la follow avandi, so that you will see the changes yourself. And I personally am seeing a lot of changes as soon as I started following a skincare regime. హాయ్ అండి, మాకైతే సండే ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది, అండ్ మేము షాపింగ్ చేయడానికి కోల్స్ అండ్ టీజే మ్యాక్స్ ప్లాన్ చేస్తున్నాము. ఈయన బర్త్డే వస్తుంది ఇంకొక 10 daysలో. సో అండ్ మంచి బ్లాక్ ఫ్రైడే డీల్స్ కూడా ఉన్నాయి. సో అందుకని ఈయనకి కొన్ని క్లోత్స్ తీసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము. అండ్ మీన్ వైల్ నేను మీకు చుట్టుపక్కల ఎలా ఉందో కూడా చూపిస్తాను. చూసారా ఎంత పెద్ద స్టోరు. మాస్క్స్ ఆన్. సో ఇప్పుడైతే మీరు కోల్స్లో షాపింగ్ క్లిమ్సెస్ అయితే చూసేయండి. కొత్తగా ఇల్లు కూడా తీసుకున్నాం కదా, అండ్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ కూడా ఉన్నాయి మేము షాపింగ్ చేసినప్పుడు. సో అందుకని అక్కడ కొంచెం స్టఫ్ అయితే తీసుకున్నాము. అండ్ అసలు ఏం తీసుకున్నాము అన్నదైతే ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను, లైక్ థ్యాంక్స్ గివింగ్ అండ్ బ్లాక్ ఫ్రైడే షాపింగ్ అని చెప్పేసి.
కోల్స్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అందుకే ఇక్కడ ఆర్బీస్లో డ్రైవ్ త్రూ తీసుకున్నాము, శాండ్విచ్ తీసుకున్నాము. సో ఐఎమ్ రియలీ హంగ్రీ గైస్. Look at this yummy chicken sandwich. సో అదండి, ఎంతో అన్ప్రొడక్టివ్గా లేజీగా గడుస్తుందేమో అని అనుకున్న వీకెండ్ చాలా ప్రొడక్టివ్గా ఎండ్ అయింది. సో ఇప్పుడే కోల్స్లో షాపింగ్ అయిపోయింది అండ్ చాలా చాలా టయర్డ్ అయిపోయాము. ఆల్రెడీ బయటే డిన్నర్ కూడా చేసేసాము అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకోవాలి, రేపు ఆఫీస్ కూడా ఉంది. అండ్ నేను కోల్స్లో చాలా చాలా ఐటమ్స్ తీసుకున్నాను. సో చాలా డిస్కౌంట్స్ ఉండే అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్స్ని అయితే మీకు హాల్ చేసి చూపిస్తాను ఒక వీడియోలో, లైక్ నాకు ఎంత డిస్కౌంట్ వచ్చింది, అసలు నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అవన్నీ అయితే మీకు చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి బికాస్ నేను చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో యా, మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ అనదర్ వీక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్.